ఎఫెక్టివ్ హోమ్ మినిస్టర్గా మాధవరెడ్డి గారికి అప్పుడు ఆ 1 ఇయర్లోనే మంచి పేరు వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు మళ్ళీ పగ్గాలు చేపట్టాడో ముఖ్యమంత్రిగా, అదే శాఖ మళ్ళీ ఇచ్చాడు ఆయనకి, హోంశాఖ. ఆయన చాలా ఎఫెక్టివ్గా పనిచేశాడు. ఎఫెక్టివ్ పనిచేయడం అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన పీరియడ్లో 270 ఎన్కౌంటర్లు జరిగాయి. 270% చనిపోయారు నక్సలైట్స్. దాదాపుగా ఒక 1000-2000 మంది సరెండర్ అయ్యారు నక్సలైట్స్. జనజీవన స్రవంతులు కలిసిపోయారు. ఈయన అనండి, ఆ టైంలో ఉన్న పోలీసులు అనండి, వాళ్ళ స్పెషల్ కృషి వల్ల అదొక మార్పు అయితే తీసుకురాలి. మార్పు. సో ఎఫెక్టివ్గా ఎక్స్ట్రీమిజం కంట్రోల్ చేశాడు ఆయన. ఎఫెక్టివ్గా, ఎందుకంటే ఆయన డ్యూటీ అది హోమ్ మినిస్టర్గా. అంతకుముందు గతంలో పూర్వాశ్రమంలో విద్యార్థిగా ఉన్న సందర్భంలో ఆయన కూడా పీడిఎస్యూ సభ్యుడే. ఇది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడు ఆయన. అంటే జార్జ్ రెడ్డి వాళ్ళతో తిరిగేవాడు. అప్పుడు పీడిఎస్ ఫామ్ కాలేదు, బట్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియా. జార్జ్ రెడ్డితో వాళ్ళతో కూడా నేపథ్యం ఉంది 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 ప్లస్ అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ ఎక్స్ట్రీమిస్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్లో ఆ రోజులో చదువుకునే రోజులు ఉన్నాడు కదా, మన ప్రొడ్యూసర్ ఫేమస్ సినీ డైరెక్టర్. ఆయన క్లాస్మేట్స్. వీళ్ళందరిది ఒకటే బోటు. దే యూస్ టు సేల్ ఇన్ ద సేమ్ ఫిలాసఫీ. సో లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉండి కూడా సహజంగా అట్లా ఉన్నవాళ్ళు కొంచెం ప్రో నక్సలైట్స్ ఉంటారు. కానీ హోమ్ మినిస్టర్ ఆయన. సో తప్పనిసరిగా తనకిచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత వచ్చిన తర్వాత ఆయన చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేశాడు దీన్ని అణిచివేయడానికి. అందరినీ రమ్మన్నాడు. ఎక్కడ వీలు కాలేదు అక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే ఈయన టార్గెట్ అయ్యాడు. ఒకనొక రోజు నేను ఇంట్లో ఆయన ఆఫీస్లో కూర్చున్నప్పుడు నాకు ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి కలిసి ఒక పేపర్ ఇచ్చిపోయాడు. మీకు ఇస్తే అందులో ఏముందంటే నాకు స్ట్రైట్ #1 హిట్ లిస్ట్లో #1 మాధవరెడ్డి ఉన్నాడు. అరే నేను పోయి చెప్పాను. ఆ రోజు ఎందుకో మాధవరెడ్డి ఆ టైంలో లేడు, ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి. అయితే నేను పోయి అది ఇచ్చిన తర్వాత ఆయన వచ్చినప్పుడు సాయంత్రం చూపించి, సార్ ఇది చూడండి #1 హిట్ లిస్ట్లో అంటే నాకు తెలుసు తెలియదు అన్నాడు. నాకు ఆల్రెడీ టీజీ గారు చెప్పారు, ఇదే ఐజీ ఇంటెలిజెన్స్ గతంలో వార్నింగ్ ఇచ్చాడు, నాకు జాగ్రత్త ఉండమని చెప్పాడు, మనకి అడిషనల్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తారు మన ప్రొటెక్షన్కి అన్నాడు. అంటే మేము కూడా నిజమే అనుకున్నాం, అడిషనల్ ఫోర్స్ ఇచ్చారు కదా అని. ఆ హిట్ లిస్ట్లో ఉన్నది అట్లే కొనసాగి ఏం జరిగిందంటే, ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ వచ్చింది, ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్రబాబు గారు రీఎలెక్ట్ అయ్యాడు, అప్పుడు చంద్రబాబు గారు ఆయనకు ఆప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే ఆసారి మాధవరెడ్డి గారు ఎప్పుడు కూడా భారీ మెజార్టీతో 40,000 45,000తో పాపులర్ మాస్ బేస్తో గెలిచే మాధవరెడ్డి గారు అప్పుడు చాలా కిటకిటలాడుతూ గెలవాల్సిన పరిస్థితి వచ్చింది, కేవలం 4-5 వేల ఓట్లతో. అప్పుడు ఉన్నటువంటి ఒక లింగయ్య యాదవ్ అనేటువంటి అభ్యర్థి అపోనెంట్ ఆల్మోస్ట్ ఈయనను కొన్ని బూస్ట్లలో లీడు, ఆయన ఓడిపోతాడా అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అంత టఫ్ తీసుకొచ్చాడు. బుటాబుటి 4-5,000 మార్జిన్. ఆశ్చర్యం అనమాట. అంత మాస్ బేస్ పాపులారిటీ మాధవరెడ్డి గారిది పాపులారిటీ అప్పుడు కొంచెం పడిపోయింది. ఈ సమయంలో ఆయన ఆప్షన్ ఆయనకు వచ్చింది, ఏ క్యాబినెట్ మంత్రి, సహజంగా అందరూ మా హోమ్ మినిస్టర్ కావాలనుకుంటాం కదా మేము. అయితే నన్ను అడిగాడు. ఇది మంచి ఆయనకు మిత్రుని కూడా, ఎందుకంటే మా బ్రదర్కి క్లాస్మేట్ ఆయన. రాజకీయాలు రాకముందు నాకు ఆయన మిత్రుడు. సో మాకు మంచి సంబంధం ఉండేది. ఆ కారణం చేతనే సెకండ్ టైం హోమ్ మినిస్టర్ టైంలో ఉన్నప్పుడు నన్ను పిలిచాడు. ఇది హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నువ్వు రావాలి దిలీప్, నా పిఎస్గా పనిచేయాలంటే నేను ఆఫీస్లో చేరాను. నెక్స్ట్ హోమ్లో కంటిన్యూ అయిన సందర్భంలో ఆయన అడిగాడు, మనం ఏ శాఖ తీసుకుందాం దిలీప్ అని అడిగాడు. ఎందుకంటే ఆయనకు ఆప్షన్ ఉండేది, సీఎం అడిగి తీసుకోవాలనేటువంటి ఆప్షన్ ఉండేది. అయితే నేను అన్నాను, సార్ అది మనకు మీరు హోమ్లోనే ఉండండి. అరే ఇదేంటి మొత్తం ఫ్రెండ్స్ వద్దని చెప్పారు, చూసావు కదా మన రిజల్ట్ ఎట్లా ఉందో, 3-4 వేల ఓట్లతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రజలకు దూరం అయిపోయాం హోమ్ చేయబట్టి, పోలీస్ శాఖ కదా ఈజీ కాదు. సో ప్రజలకు డిస్టెన్స్ పెరిగింది అనుకున్నాడు ఆయన. అరే అందరూ వద్దు, ఇది శాఖ వద్దు, ప్రజా సంబంధాల శాఖ తీసుకోమని చెప్తుంటే నువ్వేమో హోమ్ తీసుకోమంటావు ఏంటంటే, నేను సార్ మీరు జ్ఞాపకం ఉంటే యువర్ #1 ద హిట్ లిస్ట్, ఒకవేళ మీరు ఇంకో శాఖకి వెళ్తే మీరు టార్గెట్ అవుతారు, ఈజీ టార్గెట్ అవుతారు. కాబట్టి నా సలహా, ఒక మిత్రుడిగా మాత్రం మీరు హోమ్లో కంటిన్యూ అయితే సేమ్ ప్రొటెక్షన్ ఉంటుంది, పోలీస్ అలర్ట్ ఉంటారు, మీకు సేఫ్టీ ఉంటుందంటే ఆయన అన్నాడు, అట్లా కాదు, నాకు చంద్రబాబు గారు చెప్పారు, లేదు మీ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో దాన్నే కొనసాగిస్తా, దాని గురించి మీరు వరీ కాకండి, మీకు కావాలంటే హోమ్ తీసుకోండి, లేదంటే మీ ఇష్టం వచ్చింది తీసుకోరని వదిలేసారు. కరెక్ట్ ఫోన్ మోగింది నాకు అప్పుడే. ఆయన ఫోన్ ఎత్తాడు, సార్ నేను సార్ నమస్తే సార్ అన్నాడు. చంద్రబాబు లైన్లో ఉన్నాడు. సార్ నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. మీ ముందే? నా ముందే జరిగింది. ఆయన ఫోన్ పెట్టేసినాక ఆయన ఏమంటే, నేను చెప్పాను నీకు హోమ్ ప్రాబ్లం ఉందని, పంచాయతీరాజ్ అయితే ప్రజా సంబంధాలు ఎక్కువ ఉంటాయి, ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, రోడ్స్ వేసుకోవచ్చు, ఊళ్ళలో కనెక్టివిటీ పెంచుకోవచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వచ్చు, ఇవన్నీ మీద ఫోకస్ చేయొచ్చు మనకు కొంత. ఆ రోజుల్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కలిసి ఉండేది, అంటే డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఉండేవి. కాబట్టి ఈ శాఖతో అయితే ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం నాకు ఉంటుంది అంటే అంత థింకింగ్ అనకి. నేనన్నా సరే మీ ఇష్టం సార్, నాకు అజ్యూరెన్స్ ఇచ్చాడా, నువ్వు వరీ కాకు, సేమ్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నాడు. ఆ రోజు
ఇది జరిగిన 9 నెలలకి పంచాయతీ శాఖ అయింది, పోతున్నాడు వస్తున్నాడు, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి, ఆల్రెడీ మంత్రిగా కొనసాగుతున్నారు. కొనసాగుతున్నాడు. నేను కూడా అదే పంచాయతీ శాఖ మళ్ళా ఆంధ్ర కార్యదర్శిగా కొనసాగుతున్నా. అయితే అంటే మూడోసారి హెల్త్కి అయిపోయింది, హోమ్ అయిపోయింది, పంచాయతీరాజ్కి వచ్చిందా. అయితే ఆ రోజు ఏమైంది, మున్సిపల్ పోల్స్ మిర్యాలగూడలో, భువనగిరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, స్థానిక సంస్థల ఎలక్షన్. ఈయన ప్రచారానికి వెళ్ళాడు. ఈ ప్రచారానికి వెళ్ళే సందర్భంగా ఆయన చాలా నిజాయితీపరుడు కదా, పర్సనల్ సిబ్బంది గవర్నమెంట్ స్టాఫ్, ప్రచారంలో వాడుకోవద్దని ఆయనకు ఒక నోషన్. నిబంధనలు పెట్టుకున్నాడు. పెట్టి ఆ నిబంధనలు ఉంటాయి, పాటించాడు సిన్స్గా. ఆయన నన్ను తీసుకుపోతే నేను ఇవాళ మాట్లాడేవాడిని కాదు, అంతే కదా. అదేవిధంగా పిఏలను కూడా తీసుకోలే, ఓన్లీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కూర్చున్నారు నా కార్లో. ఇంకొక పొరపాటు ఏం జరిగిందంటే, అప్పుడే మీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు శాసన మండలి చైర్మన్ ఆయన కొత్తగా క్వాలీస్ కొనుక్కున్నాడు. ఆ రోజుల్లో టయోటాకి సంబంధించిన క్వాలీస్ అని ఒక వెహికల్, చాలా అప్పుడే పాపులర్ అయింది, జస్ట్ కొత్తగా వచ్చింది మార్కెట్లో. అది తీసుకొచ్చి సార్కి చూపించాడు. నాకు వదిలే ఎలక్షన్ తర్వాత ఇస్తా అని అందులో కూర్చొని వెళ్ళిపోయాడు. 1 వీక్ సేమ్ కార్లో తిరిగాడు. అంతకుముందు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ పంచాయతీలలో ఉన్నప్పుడు ఏంటంటే నాకు 3 కార్లలో అన్నిటికీ ఒకటే నెంబర్ ఉండేది. బుల్లెట్ ప్రూఫ్ లేదా? బుల్లెట్ ప్రూఫ్ ఉండేది. ఈ వాహనం ముందు, ఈ వాహనం వెనక ఇట్లా తిరుగుతుండేది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆయన కూర్చోకుండా ఈ క్వాలిస్లో కూర్చొని ప్రచారానికి పోయాడు వారం రోజులు. అనగానే నక్సలైట్స్ అబ్జర్వ్ చేశారు. మీకు ఇటు అంబాసిడరు, వెనక అంబాసిడరు, 2 అంబాసిడర్లు, మధ్యలో క్వాలిస్ ఉంటే ఆయన అందులో తిరుగుతున్నాడని తెలిసిపోతుంది. రెక్కీ నిర్వహించారు. ముందే ఒక రెక్కీ నిర్వహించుకున్నారు. అప్పుడే కొత్తగా గట్కేసర్ దగ్గర ఒక ఫ్లైఓవర్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ చేశారు. ఇంకా ఇనాగ్రేట్ అఫీషియల్గా కాలే, రోడ్డు తయారైంది. ఈయన వస్తున్నాడు పోతున్నాడు దాని మీద. ఇటు పోయాడు, మిర్యాలగూడ పోయాడు, అటు పోయి నల్గొండ పోయాడు, నల్గొండ నుంచి భువనగిరికి వచ్చాడు. యాదగిరిగుట్టకు పోదాం అనుకున్నాడు, పోలేదు. ఆ రోజు కరెక్ట్గా ఇక లాస్ట్ డే 5 o'clockకి ప్రచారం అయిపోతే దర్శనం చేసుకొని వచ్చాడు యాదగిరిగుట్ట పోయి. మళ్ళీ అదే ఫ్లైఓవర్ మీద వస్తున్నాడు. అంటే ఆయన వరుసగా ఈ ఫ్లైఓవర్ మీద అని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. చేసి రిమోట్గా వైర్ కనెక్ట్ చేసినటువంటి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అందులో తవ్వి పెట్టారు. ఎందుకంటే పూర్తి రోడ్స్ ఇంకా కాలేదు, కచ్చా రోడ్ ఉంది పైన, అది ఇంకా ఇనాగ్రేట్ కాలేదు, బట్ వెహికల్స్ పోవచ్చు రావచ్చు అని వాడుకుంటున్నారు ఎవరో. సరే సార్ కూడా దాని మీద పోయే సందర్భంలో అక్కడ ల్యాండ్ మైన్స్ అమర్చారు. అది ఫస్ట్ టైం నక్సలైట్లు రాత్రిపూట ల్యాండ్ మైన్ పేల్చారు. అంటే ఎక్కడో రిమోట్లో కూర్చున్న అతను ఆయన చూస్తూ, అప్పట్లో మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మొబైల్ ఫోన్లో చెప్పాడు. 2000 సంవత్సరం కాబట్టి అక్కడేంటి మొబైల్ ఫోన్స్ అక్కడి నుంచి అప్పుడే స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి ఎవరో యాదగిరిగుట్ట నుంచి వాచ్ చేసేవాళ్ళు చెప్పారు ఈయన బయలుదేరాడు, మళ్ళీ అదే కాలేజ్లో కూర్చున్నాడు చూసుకోండి అంటే. అరౌండ్ 9:30, 10 రాత్రిపూట కూడా ఆ వెహికల్స్ చూస్తున్న సందర్భంలో లైట్స్ కనపడుతున్నాయి, దాని మీద కాలేజ్ తెలుస్తుందో తెలియదు కానీ కరెక్ట్గా కాలేజ్ దాని మీద ల్యాండ్ మైన్ మీద సమానంగా రాగానే ఆ రిమోట్ బటన్తో పేల్చాడు. అది ఒక్కసారి బ్లాస్ట్ అయ్యి ఆ ఒక్క వెహికలే ఇట్లా గాల్లోకి ఎగిరి కింద పడ్డది, బ్రిడ్జి మించి కింద పడ్డది. తర్వాత ½ an hourలో స్కోలింగ్ అన్నిట్లో, మాధురెడ్డి దారుణ హత్య. నేను ఫోన్ చేశారు పోలీసులు నాకు. 10:30కి నేను లంచ్ చేసి డిన్నర్ చేసి కూర్చోన్నా ఇంట్లో, వార్తలు చూస్తున్నాను నేను కూడా. నాకు ఫోన్ వచ్చింది, ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది. సార్ మీరు ఎక్కడున్నారు? సార్ ఇట్లా ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యి సార్ చనిపోయారన్నారు. అరే నేను అక్కడి నుంచి గట్కేసర్ మా ఇంటికి, నేను ఉండేది అల్కాపూర్. నా సెల్ఫ్ డ్రైవింగ్లో నా దగ్గర రైఫిల్ ఉండేది, లైసెన్స్డ్, రివాల్వర్ ఉండేది నాకు. ఎందుకంటే నేను హోమ్లో ఉండే ఓ ఫ్రెండ్కి రైఫిల్ ఇచ్చా, నేను రివాల్వర్ పెట్టుకుని ఎన్కౌంటర్ జరుగుతుందో తెలియదు, ఈయన ఎక్కడున్నాడో తెలియదు, చనిపోయాడు అంటున్నారు కదా మరి అక్కడ, మనకు తెలియదు ఏ సిచ్యువేషన్ చనిపోయాడు మనకు తెలియదు. ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయింది సార్ అయితే కింద పడి ఉన్నాడు, మేము ఇక్కడ సపాట్ నుంచి చూసి చెప్తున్నాం, మాకైతే ఆయన చనిపోయినాడు కనపడుతున్నాడు, వీ డోంట్ నో ఎన్కౌంటర్ కొనసాగుతుందో తెలియదు. మనం కూడా సిచ్యువేషన్లో ఫ్రెండ్, అవును, నేను నాకున్న వెపన్స్ వేసుకొని నేను పరిగెత్తే వరకు ఫుల్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఫస్ట్ పర్సన్ ఆ బాడీ దొరికిపోయింది నేనే. పోయి చూస్తే చనిపోయినాడు. ఇంత ఎత్తు నుంచి పడ్డది. ముందు సెక్యూరిటీ ఆఫీసర్ రాంభూపాల్ రెడ్డి చనిపోయాడు, డ్రైవర్ చనిపోయాడు. తర్వాత అటెండర్లు అడిగా, ఏందిరా అటెండర్లు ఉండే వచ్చి కనపడ్డారు నాకు, ఎందుకంటే పక్క ముందు వెహికల్స్లో ఉన్నారు వాళ్ళు. అరే ఏంటో మీరు అనుకున్నారు సార్ ఏమంటే బతికాను, ఏంటి నువ్వు అదృష్టం ఏంటంటే సార్ నన్ను దిగిపోమన్నాడు, వెనక సీట్లో పడుకుంటాన్నాడు ఆయన, ఆ పొడుగ్గా ఉన్న సీట్ అలసిపోయాడు, ప్రచారం చేసేసి వెనక సీట్లో నిద్రపోతున్నాడు, అందుకని అటెండర్లు అందరూ దిగిపోమన్నాడు. ముందు ఒక సెక్యూరిటీ ఆఫీసర్, ఒక డ్రైవర్, మధ్యలో ఈయన పడుకున్నాడు అనమాట. అందువల్ల మిగిలిన వాళ్ళు బచాయించారు. ఒక ముగ్గురే ఆ ల్యాండ్ బ్లాస్ట్లో చనిపోయారు. చాలా దారుణంగా. నేనైతే అసలు మనిషిని కాలేను ఒక 4 రోజుల పాటు. ఆ దుకాణానికి అంటే మిత్రుడు కూడా కదా, అద్భుతమైన వ్యక్తి. సరే నేను బాడీని అట్లే ఆయన్ని తీసుకొని వేరే వెహికల్లో బాడీ తీసుకొచ్చి నిమ్స్కి వచ్చాం. నిమ్స్కి వచ్చిన తర్వాత ఎంబామింగ్ చేశారు, అంటే పోస్ట్ మార్టం చేస్తామని అడిగారు నన్ను. బిజినెస్ వాళ్ళందరికీ వచ్చింది, వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళు ఉన్నారు పాపం. దూరంగా నిమ్స్కి వెళ్ళాం. పోస్ట్ మార్టం రూమ్లో నన్ను అడిగారు, సార్ ఇట్లా
పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది బ్లాస్ట్ కదా. సో అర్ధరాత్రి మామూలుగా పోస్ట్ మార్టం 6 తర్వాత చేయరు. హోమ్ మినిస్టరు చంద్రబాబు గారు వచ్చారు, అందరు మంత్రులు. అసలు నాకైతే ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఫుల్ షాక్లో ఉన్నారు. లేను అసలు, అది ట్రాన్స్లో ఉన్నాడు. అది నన్ను అడిగారు చేయండి అని చెప్పారు. ఒకవేళ మ్యాండేటరీ అయితే చేసేయండి, చనిపోయాడు ఇంకేముండదు, లేదు సార్ చేయాల్సి వస్తుందంటే అది లేస్తే లోపల బాడీ అంతా బయట మనిషి ఎట్లా ఉన్నాడు అట్లున్నాడు. ఒక కాళ్ళు ఛిద్రమైపోయినాయి, కకావికలైన కాళ్ళు, ఈ చేతులు కానీ ఎక్కడ కానీ. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఎట్లా ఎప్పుడు అనేది. చాలా అందంగా ఉంటాడు ఆయన, 6 అడుగులు, హ్యాండ్సమ్, చాలా హైట్, అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. అట్లే ఉన్నాడు నిద్రపోతున్న వ్యక్తిలా. ఈ 2 కాళ్ళు ఛిద్రమైపోయినా. ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో అప్పుడు ఇంటర్నల్ పార్టీస్ అని చిన్నాభిన్నం అయిపోయినాయి ఆయన బ్లాస్ట్కి. అప్పుడు చూసారు వాళ్ళకి కలిపి కుట్టేసి ఎంబామింగ్ అంటారు. ఎంబామింగ్ అంటే 2-3 రోజులు బాడీ మీరు ఉంచినా కూడా అది బాడీ పాడు కాదు, ఆ కెమికల్స్ ఎక్కిస్తారు. ఆ రకంగా ఎక్కించి మొత్తం పాదాలు కూడా కుట్టేసి అంతా చేసి అక్కడ పెట్టి రెడీగా చేసి నాకు అప్పచెప్పారు. ఫ్యామిలీ ఉన్నారు, ఆస్ దెమ్ నాట్ టు కమ్. ఈ లోపల అమ్మాయికి చంద్రబాబు గారు హెలికాప్టర్ అరేంజ్ చేశారు. ఆమె బెంగళూరు నుంచి 2 అమ్మాయిలు రావాలి, వాళ్ళు వచ్చారు. కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఆయన ఇంకా ఇంజనీరింగ్ అప్పుడే కంప్లీట్ కాలేదు. ఈ తర్వాతి కాలంలో బీఆర్ఎస్లో చేరి జెడ్పీ చైర్మన్ భువనగిరి అయ్యాడు ఆ పిల్లవాడు, సందీప్ రెడ్డి. ఆయన కుమారుడే, క్యాబినెట్ స్టేటస్తో తండ్రిలానే జెడ్పీ చైర్మన్ కూడా అయ్యాడు ఆయన, ఇది బీఆర్ఎస్ నుంచి. తర్వాత మేము ఆ బాడీ తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి పెట్టాం. తెల్లారి నక్సలైట్స్ క్లెయిమ్ చేశారు, దానికి బాధ్యులం మేమే అని. యాక్చువల్లీ తర్వాత ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు ఒక అలిగేషన్ పెట్టాడు. నా తర్వాత ఆయనే వచ్చాడు, వాళ్ళన్న పెద్ద ఆయన బీఆర్ఎస్లో చేరాడు. ఆయన రెగ్యులర్గా చంద్రబాబు పంపించాడు అని ఒక అలిగేషన్ పెట్టాడు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే